ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో 3 మావోయిస్టులు హతమయ్యారు. కొత్త సంవత్సరం తొలి 10 రోజుల్లో 9 మంది నక్సల్స్ చనిపోయారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా అటవీ ప్రాంతం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. సుకుమా బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, డిఆర్జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్సల్స్ తారసపడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. చివరికి 3 మావోయిస్టులు చనిపోయినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో మృతదేహాలతో పాటు వాళ్ల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. ఈ నెల 6వ తారీఖున బీజాపూర్లో మావోయిస్టుల ఐఈడీ దాడిలో 8 మంది సైనికులతో పాటు డ్రైవర్ చనిపోయాడు. ఐఈడీ దాడిని ఖండించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేస్తామని మరోసారి ప్రతినబూనారు. మరోవైపు ఈ ఘటన తర్వాత భద్రతా దళాలు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాయి. 4 రోజులు తిరగకుండానే 3 మావోయిస్టుల్ని మట్టుపెట్టాయి. కొత్త సంవత్సరం తొలి 10 రోజుల్లోనే 9 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు.